3 లక్షల జనాభా ఉన్నారు. అయితే కొంతమంది మాత్రమే ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించగలుగుతా ఉన్నామంటే నిజంగా ఇది నీ ధన్యత, నా ధన్యత. ఆదివారం అనగానే ఎంత సంతోషం కదా. ఈరోజు నా ప్రభు దినము. నేను ఉదయకాలంలో లేచి నేను సిద్ధపడి ఆరాధన కొరకు నా ప్రభు ఇంటికి నేను పోవాలి, నా ప్రభు ఇంట్లో నేను ఆరాధించాలి. ఎంత గొప్ప ఆశ్చర్యకరుడండి, ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభుని మనము స్తుతించే వారంగా ఉండాలి, ప్రభుని ఆరాధించే వారంగా ఉండాలి. ప్రభా, ఒకప్పుడు నా జీవితంలో నా పాపానికి అంతు లేదు ప్రభా, నా పాపానికి మితి లేదయ్యా, నా పాపానికి క్షమించేవారు ఈ లోకంలో ఎవ్వరు లేరు తండ్రి. నువ్వొక్కడవే నా మొర విన్నావు, నువ్వొక్కడవే నన్ను అంగీకరించినావు, నువ్వొక్కడవే నా పాపాలు క్షమించినావు, నాకు మారు మనస్సు ఇచ్చినావు. ప్రభువా నీకు వందనములని ప్రభు సన్నిధిలో మనము క్రొత్త కీర్తన పాడాల, పాట పాడాల, ప్రభు సన్నిధిలో మనం ఆరాధించాల, ప్రభువును మనము స్తుతించాల.